ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూమి అది 62 ఎకరాలలో ఉన్నటువంటి భూమిలో నిరుపేదలు అక్కడ దాదాపుగా 10-15 సంవత్సరాల సంధి నివాసాన్ని ఏర్పరచుకొని ఉన్నటువంటి ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాము, ప్రభుత్వ భూములను కాపాడుతున్నాము, చెరువులను కాపాడుతున్నాము, నదులను కాపాడుతున్నాము, అక్రమంగా నిర్మించుకున్నటువంటి వాళ్ళ ఇల్లులు కూలుస్తున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో అక్కడ వెలుగుపట్లలో జరిగినటువంటి ఆ నిరుపేదల ఇల్లులు కూల్చేసినటువంటి నేటికి 14 రోజులు. ఈ 14 రోజుల కాలంలో అక్కడ అభాగ్యులు పడుతున్నటువంటి గోసల గురించి ఆ అభాగ్యులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ నిరోష మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవికత ఏం జరుగుతుంది అక్కడ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది మేడం? తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద కొన్ని ఇల్లులు కూలుస్తున్నారు. ఇప్పుడు భూదాన్ బోర్డుకు సంబంధించింది కూడా వాస్తవానికి భూదాన్ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమికి సంబంధం ఉందంటారా? నాకు తెలిసైతే లేదు. అది భూదాన్ భూమికి అది భూదాన్ భూమి అంటే పేదల భూమి. అది 1954లో రాజారావు అనే దాత ఆ భూదాన్ భూముల్ని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన 62 ఎకరాల 7 గుంటల భూమి ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిర్రంటే 1989లో ఏం చేసిర్రు, ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి రియల్ ఎస్టేట్ దందాలు మొదలుపెట్టిరు. అప్పుడు తెలుసుకున్న భూదాన్ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు లీగల్గా ఫైట్ చేయడం జరిగిన తర్వాత 2013లో హైకోర్టు ఇది తప్పు, ఇది భూదాన్ భూమి 62 గుంటల భూమి ఇది అని చెప్పేసి ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ 2014లో అది క్యాన్సిలేషన్ అయిపోయిన వెంటనే ఈయన చైర్మన్ గారు ఏం చేసిర్రంటే, మీరు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోండి, వాళ్ళకి 100 గజాల చొప్పున 1895 మందికి మేము ఈ 100 గజాలు ఇస్తాము అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోమని ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసి ఆల్రెడీ 30 ఎకరాలలో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టినారని చెప్పినా కదా, ఆల్రెడీ వాళ్ళు ఆక్రమిస్తున్నారు. వీళ్ళు కూడా కొంతమంది పేదలకు ఇచ్చిన భూమి వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇదంతా గమనించిన 2017లో ఎంఆర్ఓ గారు సర్వే చేసినారు. ఇది మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మన పార్టీ నోటీస్లోకి వచ్చినప్పుడు సర్వే చేసి 62 ఎకరాల 7 గుంటల భూమి ఉంది అక్కడ, భూదాన్ భూమి అని ఆమె 152 పేజీల అఫిడవిట్ ఐడెంటిఫై చేసి ఇచ్చిన తర్వాత దాన్ని పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని ఖాళీ చేయించాలని ప్రయత్నం జరిగినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలి, పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసి మేము ఎట్లయినా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని చెప్పేసి అట్లాంటి ప్రయత్నాలు చేసి రాష్ట్రంలో గద్దెనెక్కింది. రాష్ట్రమే వచ్చింది, ఖమ్మంలో కూడా వచ్చిన తర్వాత నుండి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే ఉంది. పోలీస్ వాళ్ళతో బెదిరిస్తున్నారు. మా నోటీస్లో కూడా కొన్ని వచ్చినాయి. పోలీస్ వాళ్ళతో బెదిరించడము, మీరు వెళ్ళిపోవాలి, మేము లాక్కుంటాం, ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. కరెంటు పోల్స్ వేస్తే కరెంటు పోల్స్ని, ఎందుకంటే భూదాన్ అనేది ఒక ఇండివిజువల్ సంస్థ, అది గవర్నమెంట్ భూమి కాదు అది. సో వాళ్ళు ఒక సందర్భంలో రాజేందర్ రెడ్డి భూదాన్ బోర్డు చైర్మన్ అయినట్టు రాజేందర్ రెడ్డి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పారు. వాళ్ళు చెప్పినప్పటికీ అక్కడ నోటీసులు అనేవి ఇచ్చారా ఇవ్వలేదా అనేది అక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుసు. మీరు కూడా లీగల్ సెల్ ఉన్నారు కాబట్టి వాస్తవంగా నోటీసులు అంది ఉంటాయా? నోటీసులు ఇచ్చిన ప్రయత్నం ప్రభుత్వం చేసిందా? లేదండి, అదే నేను చెప్పాలనుకుంటున్నాం. ఏ నోటీసు ఇవ్వకుండా ఇన్ని రిట్ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా రెవెన్యూ ఇన్వాల్వ్ అవ్వద్దు అని, డెమాలిష్ చేయొద్దని, డిస్ట్రక్ట్ చేయొద్దని ఇన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి బుల్డోజర్ ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం మనం. బుల్డోజర్లు వేసుకొని 2000 మంది పోలీస్ సిబ్బందితో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి ఏదో యుద్ధం చేసినట్టు చేసేసి అంత స్పాట్లో కూలగొట్టేయడం ఏంటి? అసలు గవర్నమెంట్ కూడా సుమోటో కాగ్నిజెంట్గా తీసుకోవడం ఏంటి? అంత అర్జెంట్ ఏముంది అందులో? అంటే అక్రమంగా కట్టారు, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. 62 గుంటల భూమి భూదాన్ భూమి, వాళ్ళ భూమిలో వాళ్ళు కట్టుకున్నారు. అక్రమంగా ఎట్లా అవుతుంది? ఉన్నాయి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పినా కదా, ట్రస్ట్ బోర్డు దగ్గర వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే మీరు ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళని సంప్రదించినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు పట్టాలు చూడడం జరిగిందా మీ కళ్ళతోటి? పట్టాలంటే వాళ్ళకి భూదాన్ కమిటీ, అది భూదాన్ అనేది ఒక ఇండివిజువల్ సంస్థ, వాళ్ళ సంస్థ నుంచి వాళ్ళకి ఇచ్చిర్రు. పలానా వ్యక్తికి ఈ 100 గజాలు, పలానా వ్యక్తికి ఇది ఇచ్చిర్రు. వాళ్ళ సంస్థ ప్రకారం వాళ్ళు చేసిర్రు. దాన్ని రెగ్యులైజ్ చేసుకోవాలని వీళ్ళు కోర్టుకి ఆశ్రయించిర్రు. దాని జరుగుతుంది, ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నా కూడా వీళ్ళు కోర్టు మధ్యలో దూరడం చేస్తున్న సందర్భాలలో కూడా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఏది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని మా భూమి అని వస్తున్నారో వీళ్ళ మీద కూడా వచ్చి ఆక్రమించాలన్న సందర్భంలో వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది.
ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇంకా వాళ్ళకి ఫుల్ ఫ్లెక్స్గా అన్ని పవర్స్ వచ్చినాయి, ఏకంగా కూలగొట్టి డైరెక్ట్గానే ఇక వాళ్ళు కబ్జా చేయాలని మొదలుపెట్టినారు. అంటే అక్కడ ఇల్లులు కూల్చేటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇల్లుని కూల్చొద్దు అని అడ్డుపడిన వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసిరు అని చెప్పేసి కూడా చూస్తున్నాం. అంటే దాదాపుగా ఎంతమంది మీద అరెస్ట్ అయినండి? చాలా మంది మీద అరెస్ట్ చేశారండి. అరెస్ట్ అనే కాదు, అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. లిఫ్ట్ నైట్ కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లు లాక్కుంటున్నారు, వాళ్ళని కొడుతున్నారు. ఇన్ఫర్మేషన్ రాకుండా లాగేసుకొని మీరు మాకు అనుకూలంగా చెప్పండి, చెప్తేనే మేము మీకు ఇది చేస్తాం అది చేస్తాం, రకరకాల ఇబ్బందులు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు చేస్తున్నారు? అంత అవసరం ఏముంది? ఇదే అసలు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన చర్చ ఏంటంటే 62 ఎకరాల 7 కుంటల భూమి సర్వే చేయాలి. 2017 కూడా అది అలానే ఉంది. ఎందుకు చెయ్యట్లేదు? దాన్ని ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు ఎవరు కూడా? అంటే కొన్ని సందర్భాల్లో మంత్రివర్గాలు ఏమంటారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళే కాదు అనే వార్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అవసరం ఏముందండి? ఈరోజు ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు, ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అంత అర్జెంటుగా మాకేం పెద్ద హరిబరిగా వెళ్ళి మేము ఏదో చేయాల్సిన అవసరం లేదు. అసలు అప్పుడు కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ పరిపాలనే మాకు మంచి మెజారిటీ ఇస్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పేదలు కాదు అని చెప్పి అసలు ఇప్పుడు ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటారా? ఉండరు కదా. అలాంటిది మళ్ళీ పేదలు కానీ ఎట్లా డిసైడ్ చేస్తావు? అంటే ఒక సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని అంటున్నారు కదా. అసలు వాళ్ళ భూమి వాళ్ళకి రేటు పెరిగింది. ఇప్పుడు మనము చిన్న ఒక 1000 రూపాయలకో లేకపోతే 1,00,000కో ఒక కనుక్కున్నాము, రాష్ట్రం వచ్చింది, డెవలప్ చేసుకున్నాము, భూమి రేట్లు పెరిగినాయి. వాళ్ళ భూమి రేట్లు పెరిగినాయి అని చెప్పేసి నువ్వెట్లా లాక్కుంటావు? నువ్వెందుకు ఇస్తావు? అది గవర్నమెంట్కి ఏం సంబంధము? రెవెన్యూ షుడ్ నాట్ ఇంటర్వ్యూన్ కదా, ఆర్డర్ ఉంది కదా. నువ్వెట్లా దాన్ని లాక్కొని నువ్వు ఇందిరా మిల్లులు ఇస్తావు అనేది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నా నేనైతే. మీరు వ్యక్తిగతంగా యాజ్ అడ్వకేట్గా ఇలాంటి చర్యలకు పాల్పడేటప్పుడు వీరి మీద కూడా యాక్షన్ తీసుకునే ఏమైనా సదుపాయాలు వసలతు ఉంటుందా? ఖచ్చితంగా అండి, చెప్పా కదా, లీగల్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మా లీగల్ బ్యాటిల్ అనేది మేము స్టార్ట్ చేసినాము. ఇంతకు ముందు ఎవరైతే దాని విషయంలో కొట్లాడిరో వాళ్ళతో కూడా కలిసినాము, మాట్లాడినాము, అన్ని తీసుకున్నాము. కంటెంప్ట్ వేసాము యాక్చువల్లీ. వాళ్ళతో కలిసి మేము పనిచేస్తున్నాం. అట్లనే కాకుండా అక్కడ మా లోకల్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా సపోర్ట్ లీగల్గా ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. సటన్ డిపార్ట్మెంట్ మీద వేస్తారా లేకుంటే గవర్నమెంట్ మీద వేస్తారా? ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ని కూడా మేము పార్టీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 89లో రిజిస్ట్రేషన్ చేసిర్రు, మళ్ళీ కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా మళ్ళీ వీళ్ళని నువ్వు ఇన్ని కోర్ట్ ఆర్డర్లు ఉన్నా కూడా ఎట్లా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఆ కూలగొట్టిన వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ వీళ్ళందరూ కమాండ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఆల్ గవర్నమెంట్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ పార్టీ అవుతారు కదా. ఆబ్వియస్గా అది కోర్టులో ఉన్న ప్రొసీజరే కదా. గతంలో వచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని కోర్టును ధిక్కరించిన దాని కింద కూడా వస్తుంది. అదే కంటెంప్ట్ అంటే అదే కంటెంప్ట్ వేసాము. ఆల్రెడీ 4-5 ఆర్డర్స్ ఉన్నాయి, దాని మీద కంటెంప్ట్ వేసాము. దాని లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. అంటే మీరు ఇన్ని రోజుల సంధి 14 రోజుల సంధి ఆ బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి మీరు అక్కడ ఈ బాధితులందరికీ వసతి కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఫుడ్ తీసుకొస్తున్నప్పుడు కూడా అడ్డుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వాస్తవంగా అలా అడ్డుకుంటున్నారా ఎవరైనా? అవునండి, నిజంగా కూడా జరుగుతుంది ఇది. ఎవరైతే మా పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ కావచ్చు ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అదే కాకుండా మేము వాళ్ళకి పెట్టడం వల్ల కూడా బాధ్యతను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు, మీరేంటి అదేంటి అని వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. అంటే ఎవరు అడ్డుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళే. అది ఎవరు అనేది అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వీళ్ళు ఏదైతే శాసిస్తారో వాళ్ళే వెళ్తారు. అడ్డుకుంటుందా లేకుంటే వ్యక్తిగతంగా పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు? ఇక యంత్రాంగం ఏంటి, పార్టీ ఏంటి, అందరూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఇవాళ అందరూ కలిసి పనిచేస్తారని తెలిసిపోతుంది. ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ వచ్చి పరామర్శించారండి. కనీసం లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఉమెన్ కమిషన్ ఏమైపోయిందండి? ఇప్పుడు నువ్వు ఎక్కడో సుమోటో కాగ్నిజెంట్గా కేసు తీసుకొని నువ్వు కూలగొట్టినావు. ఈరోజు మన సుమోటోగా నువ్వు ఒక విమెన్ కమిషన్, అక్కడ మహిళలు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకోవా? ఇంత జరుగుతున్నా, ఇంత తతంగం జరుగుతున్నా, ఇంత గోసపడుతున్నా కూడా కలెక్టర్ స్పందించకపోవడానికి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా, యంత్రాంగము ప్రభుత్వము కలిసి పనిచేస్తుంది అన్నదానికి నిదర్శనం. అంతే. అంటే ఈ గత సంవత్సరం 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఇలాంటి పరిస్థితి నెలకొల్పినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి రావడానికి దేని ప్రధానంగా కారణం ఏదై ఉంటుంది? మనం ఎంచుకున్న ముఖ్యమంత్రి ఆయన డిస్ట్రక్టివ్ వేలో పరిపాలన చేస్తున్నారు, కానీ కేసీఆర్ సార్ కన్స్ట్రక్టివ్ వేలో పరిపాలన చేసినారు. ఆయన డబుల్ బెడ్రూమ్లు కట్టించినారు, ఇంటింటికి నాలాలు ఇచ్చినారు, మహిళలకి ఇది ఇచ్చినారు, ఒంటరి మహిళని గౌరవంగా బతకాలని చెప్పేసి వాళ్ళకి అది ఆయన ఒకటే సిద్ధాంతం మీద ఉండేవారు కేసీఆర్ గారు. పేదవాడికి ఇల్లు ఉండాలా, నీళ్లు ఉండాలా, అన్ని వసతులు ఉండాలా, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ పని చేసుకుంటూ వెళ్ళినారు. ఈయన ఏంది మొత్తం బగలగొట్టాలా, లాక్కోవాలా, అది చెప్పాలా, ఇది చెప్పాలా అని ఈయన పని నడుస్తుంది.
ఈయనకి ఇంకా ఈయన 6 గ్యారంటీలు అని చెప్పి గద్దెనెక్కినాడు. ఈ రోజు వరకు వాటి లూసు లేదు, వాటి లెక్క లేదు, ఏం లేదు. ఇక దానికి బట్టే మనకు అర్థమవుతుంది. సుమోటో కాగ్నిజెంట్గా తీసుకోవడం ఏంటంటే ఇంకొక విషయం నాకు అర్థం కాదు. 1954 నుంచి 2014 వరకు భూదాన్ భూమి పంచడానికి ఎక్కడ పేదవాళ్ళు కనపడలేదా ఖమ్మం జిల్లా మొత్తంలో? ఫండమెంటల్ థింగ్ కదా ఇది. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు సిపిఎం పార్టీ కానీ సిపిఎంఎల్ కానీ పేదల పక్షాన్ని నిలబడతాం, ఎర్ర జెండాతోటి మేము ఇల్లులు కల్పిస్తామని చెప్పుకునే పార్టీ ఎందుకు స్పందించలేదంటే ఏం చెప్తారు? ఇక అది మీరు వాళ్ళనే అడగాలి. సిపిఐ ఆల్రెడీ వాళ్ళతోనే ఉన్నట్టున్నారు కదా, వాళ్ళతోనే కలిసి పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడి సపోర్టివ్గా మాట్లాడడం చూసారా? లేదండి, చాలా మంది వస్తున్నారు కానీ ప్రత్యేకంగా అయితే నేను గమనించలేదు. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. ఏంటి సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన మాత్రం డిస్ట్రక్టివ్గా ఉంది. వెలుగుమట్లలో మాత్రం మీరు ఎట్లయితే కూలగొట్టిరో అది మీకు సంబంధం లేదు. భూదాన్ భూమి ఇండివిజువల్ బాడీ, అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ ఇల్లు కట్టి ఇవ్వాలనేది నా ప్రైమరీ డిమాండ్. అట్ ద సేమ్ టైం అక్కడ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇమీడియట్గా మీరు ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసినారు, వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరేమన్నారు, 1 కోటి మంది మహిళని కోటీశ్వర చేస్తా అన్నారు. ఆఖరికి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బతుకుతుంటే రోజువారీ పని చేసుకుని వచ్చిన బతుకుతున్న మహిళలను కూడా మీరు రోడ్డు మీద వేసినారు. సో ఇట్లాంటి ప్రభుత్వం నడపడం మీకు చాలా మంచి పద్ధతి కాదు ఇది. నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, మీరు ఒక సైకో సీఎం అని అర్థమైపోయింది మొన్న మీ స్టేట్మెంట్. వాళ్ళ ఆర్ధనారాలు నాకు ఎమోషనల్ కిక్ ఇస్తున్న సంథింగ్ చెప్తున్నాడు ఆయన. అట్లాంటి సైకో ముఖ్యమంత్రి నేనైతే ఎప్పుడూ చూడలేదు నా జీవితంలో. ఎంతోమంది రాష్ట్రంలో, మన రాష్ట్రం రాకముందు పరిపాలించారు, రాష్ట్రం వచ్చినాక పరిపాలించారు, కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి లీడర్ని కూడా నేను ఎక్కడా చూడలేదు. అంటే మీరు చెప్తున్నటువంటి ఈ మూసి బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన మీరు నిలబడ్డారు. మీకు ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా బెదిరింపు కాల్స్ అట్లాంటివి ఏమైనా రావడం జరిగిందా? నాకైతే రాలేదు కానండి. నాకైతే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, వాళ్ళు ఎవరైతే ఓపీడియాట్రీ కమిటీ వాళ్ళు ఉన్నారో, అక్కడ ఉన్న కొంతమంది మనతో మాట్లాడుతున్నారు, బాధితులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది నాకు వచ్చింది, నా నోటీస్లో ఉంది. దాని మీద కూడా మేము లీగల్గా పోరాటం చేస్తాము. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజా సమస్యలు, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. సో ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉండాలి. అది వైలేట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయడానికి వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. సో మేము ఆ కోసాన కూడా ఆలోచిస్తున్నాము. దాని ప్రకారం లీగల్ థింగ్ కూడా వర్క్ చేస్తారు. ఈ బాధితుల పక్షాన ఈ రోజున మీరున్నారు, అంతు చిక్కే వరకు వారి పక్షాన పోరాడతారా, లేకుంటే మధ్యలోనే వదిలేస్తారా? వదిలేయమండి, ఖచ్చితంగా మేము ఉంటాము. ఎందుకంటే నేను ఖమ్మం జిల్లా మనిషిని, ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగినాను, అక్కడే చదువుకున్నాను, అక్కడ చూశాను నేను. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నేను ఉంటాను.